ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలు జగన్ 5 ఏళ్ల పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించామని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని కూటమి సర్కార్ గద్దెనెక్కి అప్పుడే ఏడాది కావస్తుంది. ఈ ఏడాదిలో జగన్ హయాంలో తప్పు చేసిన వారిని కటకటాల్లోకి పంపడమే కాకుండా రెడ్ బుక్ లో ఉన్నవారిని వేటాడుతోంది కూటమి సర్కార్. ఆ సంగతి అలా ఉంచితే ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది కావస్తోంది. జూన్ 12 నాటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అపార అనుభవం ఉన్న చంద్రబాబు ఈసారి సీఎంగా పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? డిప్యూటీ సీఎం పవన్కు ఎన్ని మార్కులు వేయొచ్చు? మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలనపై వినిపిస్తున్న టాక్ ఏంటి? ఇప్పుడు ఇవే అంశాలపై లెక్కలు తేల్చే పనిలో పడ్డాయి రాజకీయ వర్గాలు. పాలన ఎలా ఉంది అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఇచ్చిన హామీలే. కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీలు అమలవుతాయని అందరూ ఎదురుచూశారు. అయితే అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు ముందు పెట్టుబడులను, పరిశ్రమలను రాబట్టే పనిలో బిజీ అయ్యారు. సంపద సృష్టి జరిగినప్పుడు మాత్రమే రాష్ట్ర ఖజానాకు ఇన్కమ్ వస్తుంది. ఇక అదే క్రమంలో ఇప్పటికే పలు హామీలను అమలు చేసినా ఇప్పటికీ సూపర్ 6లోని ప్రధాన హామీలను అమలు చేయలేకపోయారు. కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి హామీ నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఈ పథకంలో రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంటున్నారు. వారికి ఇంకా మోక్షం ప్రసాదించలేకపోయారు. ఇక సూపర్ 6 హామీల్లో రెండో హామీ స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలను తల్లికి వందనం ద్వారా ఇస్తామన్నారు. అయితే ఆ పథకం ఇంకా మొదలు కాకుండానే ఒక ఏడాది గడిచిపోయింది. దీంతో కూటమి సర్కారుపై, చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేశాయి. ఇప్పటికే సూపర్ 6 హామీల్లో మూడోది అన్నదాత సుఖీభవ. ఈ పథకానికి బడ్జెట్లో 6,300 కోట్లు కేటాయించారు. సూపర్ 6 హామీలో 4వ హామీ విషయానికొస్తే దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో 2,601 కోట్లు కేటాయించింది. సూపర్ 6 హామీలో 5వ హామీ విషయానికొస్తే ప్రతి మహిళకు నెలకు 1,500 పథకం. దీన్ని టీడీపీ నేతలు బలంగా ప్రమోట్ చేశారు కూడా. ఈ పథకాన్ని ఇంకా పట్టాలెక్కించలేదు. ఇక సూపర్ 6 హామీలో 6వ హామీ కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. అదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం. ఈ పథకానికి నెలకు సుమారు 350 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇంకా ఈ పథకం పట్టాలెక్కకుండానే అప్పుడే ఏడాది గడిచిపోతోంది. అయితే సూపర్ 6 హామీల సంగతి అలా ఉంటే పింఛన్, జీతాల విషయంలో మాత్రం 100కి 100 మార్కులు వేయించుకుంది కూటమి సర్కార్. అటు అభివృద్ధి పనుల విషయంలో కూడా 100కి 100 మార్కులు పడ్డట్టే. ఈ విషయంలో చంద్రబాబు మార్క్ కనిపిస్తోంది. అయితే సూపర్ 6 విషయంలో నేడో రేపో మిగతా పథకాలను ప్రవేశపెట్టేందుకు కూటమి సర్కార్ సిద్ధమైనా తొలి ఏడాదిలో కీలక హామీలను అమలు చేయలేకపోవడం మాత్రం వైసీపీకి విమర్శలు చేసే అవకాశాన్ని ఇచ్చినట్లయింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కేంద్రం నుంచి సపోర్టు ఉండడంతో ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది. అయితే కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. మొన్న మధ్య మంత్రులకు ర్యాంకులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏడాది గడుస్తున్నా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంటోంది. పింఛన్ల పంపిణీ, గ్యాస్ సబ్సిడీ, మత్స్యకార భరోసా వంటి పథకాలను అమలు చేస్తున్నారు. కానీ సూపర్ 6లో కీలకమైన పథకాల కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా వర్గాల నుంచి విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇక బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిని వేగంగా పూర్తి చేస్తారని ప్రజలు భావించారు. అయితే తాజాగానే అక్కడ పనులు మళ్లీ మొదలయ్యాయి. మిగిలిన 4 ఏళ్లలో రాజధానిని ఏ మేరకు పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది. పింఛన్లు,
రోడ్ల మరమ్మతులు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మద్యం ధరల తగ్గింపు, నాణ్యమైన మద్యం సరఫరా, మెగా డిఎస్సి, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి కొన్ని కార్యక్రమాలు ప్రజల్లో సంతృప్తి కలిగించినా పూర్తిస్థాయిలో సంతృప్తి కలిగించలేకపోయింది కూటమి సర్కార్. అయితే హామీల అమలు కోసం, అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం సాయశక్తులా కృషి చేస్తున్నా కొన్ని ఆటంకాల కారణంగా పనులు ముందుకు సాగడం లేదని అంటున్నారు. ఖజానాలో డబ్బులు లేకపోవడం మైనస్గా మారిందని అంటున్నారు. ఆర్థికంగా జగన్ హయాంలో రాష్ట్రానికి దెబ్బ పడిందని పదే పదే చంద్రబాబు కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కూటమి ప్రభుత్వంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ పనితీరు ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కూటమి సర్కారు ఏడాది పాలన సందర్భంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమవుతున్న ఒకే ఒక్క పేరు పవన్ కళ్యాణ్. ఏపీలో గత వైసీపీ పాలనకు భిన్నంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ పాలనలో బలమైన ముద్ర వేశారు. రాజకీయమంటే ఇది కదా, అసలు సిసలు నాయకుడంటే ఇలా ఉండాలి కదా అని ప్రజలంతా చర్చించుకునే పరిస్థితిని కల్పించారు పవన్. సొంత పార్టీ నేతలు తప్పు చేసినా సహించరు పవన్. తాను తప్పు చేసినా తల తీసే చట్టం రావాలి అన్నది ఆయన ఆకాంక్ష. జగన్ పాలనలో ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కేవలం ప్రత్యర్థులను తిట్టడానికి మాత్రమే తమకు ప్రజలు అధికారం కట్టబెట్టినట్లుగా వ్యవహరించేవారు. అంతేకాదు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలకు ఏది మేలు చేస్తుంది అనే అంశాలపై పవన్ చొరవ తీసుకుని కూటమి పాలన సమర్థవంతంగా నడపడంలో తన మార్కు చూపిస్తున్నారు పవన్. డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్రంలో అన్ని అంశాలపై పర్యవేక్షణ జరుపుతూ, లోటుపాట్లు ఉంటే సరిచేస్తూ, అవకతవకలు మళ్లీ జరగకుండా ఉండేలా నిరోధిస్తూ కఠిన చర్యలు తీసుకునేలా వ్యవస్థలను అప్రమత్తం చేస్తూ ఒక సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు పవన్. గ్రామసభల్లో ఒకే రోజున 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను ఆమోదిస్తూ తీర్మానాలు చేశారు. ఈ పనుల కారణంగా 54 లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామసభల్లో నిర్ణయాలు జరిగాయి. గ్రామాల్లో సీసీ రోడ్ల అభివృద్ధి, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత, హార్టికల్చర్ పనులు, చెక్ డ్యాంల నిర్మాణాలు, మైనర్ ఇరిగేషన్ల ట్యాంకులు తదితర పనులు చేసుకునేందుకు గ్రామస్తులంతా ఆమోదం పలికారు. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డును సాధించింది. దేశమంతా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆర్థికంగా పరిపుష్టం చేసేలా పంచాయతీలను, అదేవిధంగా ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు పవన్. గ్రామాలకు జీవం పోసేలా సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా చాలా వరకు అనుకున్నది సాధించారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అనేక మార్పులు ప్రజల్లోనూ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన డ్యామేజ్ను పూడ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. జగన్ హయాంలో గ్రామాల్లో మురికి కాలువలు, గుంతల రోడ్లు కనిపించేవి. ఏ అభివృద్ధి పని చేయడానికి నిధులు ఉండేవి కావు. అభివృద్ధి అన్న పదాన్ని వైసీపీ డిక్షనరీ నుంచే తొలగించేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు. దీంతో దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేవలం ఏడాది కాలంలోనే పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పోస్ట్. ఇప్పటి వరకు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎంతో మంది డిప్యూటీ సీఎంలు వచ్చారు, వెళ్లారు. కేవలం డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకారప్రాయమైన పదవిగానే ఇన్నాళ్లు మిగిలిపోయింది. అయితే డిప్యూటీ సీఎం అనే పదవికి వన్ని తెచ్చిన నాయకుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి వరకు చూస్తే డిప్యూటీ సీఎం అంటే ఎలాంటి వర్క్స్ ఉండవు, ఇవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయి రేంజ్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లారని చెబుతున్నారు పరిశీలకులు. నిజానికి పవన్ కళ్యాణ్కు ఆ స్థాయి, ఆ రేంజ్ అర్హతకు తక్కువే. తాను తగ్గి రాష్ట్రం కోసం అంటూ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు పవన్. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న సీఎం స్థాయి గౌరవంతో, హోదాతో, పవర్స్తో వెలుగొందుతున్నారు పవన్.
ఆ పవర్, హోదాలను పాలనలోనూ అదేవిధంగా పనితనంలోనూ చూపిస్తున్నారు. పవన్ ఎక్కడ ఏ పనిలో ఎంటర్ అయినా అదొక సెన్సేషన్ అయిపోతుంది. కీలక శాఖలను నిర్వహిస్తూ సంచలన మార్పులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పల్లెలకు ఊపిరి పోస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు పరిపాలన అనుభవంతో దూసుకుపోతుంటే, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన వర్కింగ్ స్టైల్తో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదవి అంటే హోదా కాదు, బాధ్యత అని చాటుతున్న నేతగా పవన్ కళ్యాణ్ గుర్తింపు సాధించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటున్నారు. కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి విషయంలో ఎలా ఉన్నా పవన్ పనితీరు మాత్రం వంక పెట్టడానికి వీలు లేకుండా ఉందని అంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యే, తొలిసారి మంత్రి అయిన అనుభవజ్ఞులను వెనక్కి నెట్టి పాలనలో పవన్ తన మార్కు చూపిస్తున్నారని అంటున్నారు. కాబట్టి కూటమి ఏడాది పాలనలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్నే అంటున్నాయి జనసేన శ్రేణులు.